హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాషింగ్ మిషన్ అనేది వితౌట్ ట్యాంకు మరియు వితౌట్ ట్యాప్ లేకుండా మనం వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తాము. మన ఇంట్లో ట్యాంకు కానీ ట్యాప్ కానీ లేకపోతే మనం మాన్యువల్గా ఈ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ని మనం మాన్యువల్గా ఏ విధంగా వాడుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మేము బట్టలు అయితే వేస్తున్నాము. ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూసేందుకు ప్రయత్నం అయితే చేయండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వీడియోలో మనం ట్యాంకు లేకుండా, అంటే మన దగ్గర బోర్ లేకపోతే మనం ట్యాంక్ పెట్టుకోము కాబట్టి ట్యాంకు ట్యాబ్ లేకుండా, అంటే వితౌట్ ట్యాంకు ట్యాబ్ లేకుండా మనం ఫుల్ ఆటోమేటిక్ మిషన్ని మాన్యువల్గా ఏ విధంగా వాడుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మేము ఇప్పుడు టోటల్గా బట్టలు అయితే ఇందులో వేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు వాషింగ్ మిషన్లో. ఇది శాంసంగ్ సంబంధించి 6.5 kg వాషింగ్ మిషన్ అనమాట. ఇక్కడ మనం డిటర్జెంట్ అయితే వేసుకోవాలి. కాకపోతే మనం మాన్యువల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇది ఫస్ట్ మనం వాటర్ పట్టుకోవాలన్నమాట. వాటర్ అయితే పట్టుకుందాం మనం ఫస్ట్. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా స్క్రీన్ అనమాట. ఇక్కడ టోటల్గా ఏ ఫంక్షన్కు ఎలాంటి ఫంక్షన్ మీరు బట్టలు వేసే విధానాన్ని బట్టి మనం ఇక్కడ ఫంక్షన్స్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే మనం వాటర్ అయితే పోయాలి. పోసిన తర్వాత మనము ఈ లిక్విడ్, అంటే మనం లిక్విడ్ వాడితే చాలా బెటర్ అనమాట. పౌడర్ కంటే కూడా లిక్విడ్ అనేది చాలా స్మూత్నెస్గా ఉంటుంది కాబట్టి లిక్విడ్, అంటే మీరు బట్టలు వేసుకునే దాన్ని బట్టి ఈ లిక్విడ్ అనేది వేసుకోండి. మనం ఇక్కడ డైరెక్ట్ బట్టలపైనే వేసుకోవాలి, ఎందుకంటే మనం మాన్యువల్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా ఈ విధంగా అయితే వేసుకోవాలి. టోటల్గా అయితే మనం వాటర్ పట్టాము. ఇప్పుడు మిషన్ అనేది మనం ఆన్ చేద్దాము. మీరు ఇక్కడ చూడొచ్చు, పవర్ ఆఫ్, పవర్ ఆన్, స్టార్ట్, ఈ విధంగా ఫంక్షన్కు సంబంధించి ఫుల్ బటన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇదివరకే దీని డెమో వీడియో అయితే చూపించడం అయితే జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి మీరు చూడండి. కేవలం ఈ వీడియోలో మనం వితౌట్ ట్యాంకు కానీ ట్యాబ్ కానీ లేకుండా మనం మాన్యువల్గా ఏ విధంగా వాడుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాము. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ, అదేవిధంగా కొంతమందికి ఇప్పుడు తెలియదు కదా, అలాంటి వారికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ అయితే చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో అయితే నేనైతే మీరు ఇక్కడ చూడొచ్చు క్విక్ వాష్లో అయితే మేము పెట్టడం అయితే జరిగింది, ఎందుకంటే మేము తొందరగా కావాలనే ఉద్దేశంతో మేము క్విక్ వాష్ అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అంటే బట్టలకున్న మురికిని బట్టి, మీరు వేసే విధానాన్ని బట్టి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము క్విక్ వాష్ అయితే సెలెక్ట్ చేసాము. ఇప్పుడు స్టార్ట్ అయితే చేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు, మిషన్ అయితే మంచిగా వర్క్ అయితే అవుతుంది. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మెయిన్ డౌట్ ఏంటంటే, అరే మనం ఇలాంటి ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ట్యాంకు కానీ ట్యాబ్ కానీ ఉండాలనుకుంటారు. అలాంటి వారు చాలామంది ఏం చేస్తారంటే, ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళు సెమీ ఆటోమేటిక్ మిషన్ అయితే తీసుకుంటారు చాలామంది. అయితే ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి సెమీ ఆటోమేటిక్ తీసుకుంటారు. కాకపోతే నేనేంటంటే మీకు ఫుల్ ఆటోమేటిక్ కానీ అసలు మాన్యువల్గా ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను ఇక్కడ చూపించడం అయితే జరిగింది. మెయిన్ కారణం ఈ వీడియోలో ఏంటంటే, మనం ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ కూడా వితౌట్ ట్యాంకు కానీ ట్యాబ్ కానీ లేకుండా మనం బకెట్లతో నీళ్ళు పోసుకొని మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మిషన్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు మిషన్ అయితే చాలా మంచిగానే వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, టోటల్గా క్విక్ వాష్కు సంబంధించి 35 minutes అయితే ఉంది. మేము ఈ విధంగానే మేము రోజు వాడుతున్నాం అన్నమాట. టోటల్గా నేను ఇప్పుడు తర్వాత, అంటే ఫస్ట్ స్టెప్లో మనం వాటర్ అయితే పోసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో పోసుకున్న తర్వాత ఈ బట్టలన్నీ కడిగిన తర్వాత వాటర్ అనేది కింద నుంచి వస్తాయి, అంటే డ్రైన్ వాల్ నుంచి రావడం అయితే జరుగుతుంది.
తర్వాత మనం మరొకసారి అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఆ వాటర్ కూడా ఏ విధంగా పోసుకోవాలి, తర్వాత ఏ విధంగా సెట్ చేసుకోవాలో కూడా నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే మీకు మెయిన్ పాయింట్లు అనేవి మీరు మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, శాంసంగ్ సంబంధించి లోగో అయితే ఇక్కడ ఉంది. నేను ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నానంటే మీకు మిషన్ కూడా నడిచే విధానాన్ని కూడా మీరు ఇక్కడ వీడియోలో అయితే చూడొచ్చు. మిషన్ కూడా నడిచే విధానం కూడా మీకు ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు. అయితే మనం డిటర్జెంట్ వేసుకుంటే ఇక్కడ మనకు డిటర్జెంట్ అన్ని కనిపిస్తుంది కదా. ఒకవేళ మీ దగ్గర వాటర్ ట్యాంక్ కనుక ఉంటే మనం ఇన్లెట్ పైప్ కనెక్షన్ ఇచ్చుకుంటే మనం డిటర్జెంట్ అనేది ఈ డిటర్జెంట్ బాక్స్లో అయితే వేయాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు కదా, అక్కడ పెట్టె తీరు ఉంటుంది, ఆ పెట్టెలో వేసేయాలన్నమాట. అక్కడ వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ నుంచి ఇక్కడ డిటర్జెంట్ అనేది బట్టలో కలుస్తుంది. కాకపోతే మనం మాన్యువల్గా వాడుతున్నాం కాబట్టి మనం వాటర్ పట్టిన తర్వాత ఆ డిటర్జెంట్ అంటే లిక్విడ్ వేయాలి. ఆ లిక్విడ్ అనేది మనం బట్టల మీద వేసుకుంటే చాలు. ఈ విధంగా అయితే మనం మంచిగా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు 33 మినిట్స్ అయితే ఉంది. ఇంకా ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. చాలామందికి తెలియక సెమీ ఆటోమేటిక్స్ అయితే తీసుకుంటారు. సెమీ ఆటోమేటిక్స్ తీసుకోవడం వల్ల మెయిన్ ఏంటంటే మనం 2 సార్లు వాటర్ పోసుకోవాలి, 2 సార్లు తీయాలన్నమాట. కాకపోతే దీంట్లో మనకు కొంచెం బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ట్యాంక్ లేని వారికి అయితే, మనలాంటి వారికి అయితే కాలిన్లో 2 సార్లు వాటర్ పోయాలి. కాకపోతే ఆటోమేటిక్గా వాటర్ అనేది దానంతలో అదే తీసుకుంటుంది. కాకపోతే సెమీ ఆటోమేటిక్ అయితే మనం 2 సార్లు వాటర్ పోయాలి, 2 సార్లు కూడా మనమే మాన్యువల్గా వాటర్ అనేది, అంటే అక్కడ దానికి ప్లగ్ సెట్టింగ్ ఉంటుంది. మనము బటన్ దింపితే ఆన్ అంటే డ్రైన్ ఆఫ్, డ్రైన్ ఆన్ అని ఉంటుంది. మనం డ్రైన్ వాళ్ళు ఆన్లో పెట్టామనుకోండి వాటర్ అనేది కిందికి వెళ్తుంది అనమాట. కాకపోతే అది మాన్యువల్గా మనం వాటర్ అనేది మనమే తీసుకోవాలన్నమాట 2 సార్లు. కాకపోతే ఇలా వాటర్ అనేది 2 సార్లు మనమే పోసుకోవాలి. తర్వాత ఇందులో మనం పోస్తే ఆటోమేటిక్గా అదే వాటర్ అనేది ఇందులో నుంచి బయటికి నెట్టేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్. ఎవరైతే చూస్తుండ్రో వాళ్ళు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ కావాలనే ఉద్దేశంతో నేను మీకు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేదన్నా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఈ విధంగా అయితే వాటర్ అయితే బయటకు అయితే వెళ్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో ఆటోమేటిక్ అయితే వెళ్తాయి. కాకపోతే సెమీ ఆటోమేటిక్ అయితే మనం మాన్యువల్గా తీయాల్సి ఉంటుంది. దీనికి ఆ పని అయితే లేదు. ఇది ఆటోమేటిక్ అయితే వాటర్ అనేది అయితే బయటకైతే నెట్టేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో. ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా మీరు మిస్ కాకండి. ఎందుకంటే ఇది మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి. చూడండి, మేము మళ్ళీ రెండోసారి వాటర్ అయితే పడుతున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు, రెండోసారి ఆల్రెడీ ఫస్ట్ సారి పట్టాము, అదంతా కూడా ఇప్పుడు బయటకు వెళ్ళింది. ఇప్పుడు రెండోసారి పడుతున్నాం అనమాట. ఇప్పుడు క్లాత్ని క్లీన్ ఇది ఫైనల్ అనమాట. రెండోసారి పట్టడం ఫైనల్. మళ్ళీ మూడోసారి నాలుగోసారి అయితే పట్టకూడదు. కేవలం ఫస్ట్ సారి ఒకటోసారి రెండోసారి మాత్రం పట్టాలి. ఫస్ట్ సారి ఏంటంటే వాటర్ పట్టిన తర్వాత మన బట్టల్ని ఉతికి ఆ ఉతికిన వాటర్ అంతా బయటికి వెళ్తుంది. సెకండ్ సారి మళ్ళీ మనం వాటర్ పెట్టిన తర్వాత ఇదంతా క్లీన్ చేసి మనకు డ్రై చేసి ఇస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సెమీ ఆటోమేటిక్గా మనము క్లాత్ డ్రై కావాలంటే ఒక దాంట్లో నుంచి అంటే
మనం వాషింగ్ దాంట్లో నుంచి తీసేసి మనము డ్రైయర్లో వేయాల్సి ఉంటుందన్నమాట. దీనికి అలాంటి పనేం లేదు. దీంట్లోనే డ్రైయర్స్ అయితే ఉంటుంది. చూడొచ్చు మా వీడియోలో ఈ విధంగా అయితే వాటర్ అయితే పట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు బకెట్ల నుంచి పోసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బాడీ కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పైప్తో పట్టుకుంటే చాలా బెటర్ అనమాట. చాలా అంటే చాలా బెటర్. మిషన్ అనేది పాడు కాకుండా ఉంటుంది. ఇంకోటి స్క్రాచెస్ అనేవి పడకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు వాటర్ అనేది పట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్. ఇది పైప్తో పట్టుకుంటే చాలా అంటే చాలా బెటర్ అనమాట ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో హౌస్ ప్లాన్కి సంబంధించి కూడా వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అవి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే నేను చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇప్పుడు మనం వాటర్ అయితే పట్టాము. ఇప్పుడు సెకండ్ సారి మనం ఆన్ చేస్తున్నాం అన్నమాట. అంటే మనం ఆఫ్ చేసి పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అర్థింగ్ కూడా ఏదైనా వస్తే ప్రాబ్లం అని మేము మిషన్ అయితే ఆఫ్ చేసి వాటర్ అయితే పట్టాము. ఎందుకంటే మీరు కూడా అదే విధంగా చేయండి. ఎందుకంటే మనకు సేఫ్టీ పాయింట్ ఏంటన్నమాట. ఎందుకంటే ఏదైనా అర్థింగ్ కూడా వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము సెమీ ఆటోమేటిక్గా సెట్ చేసుకొని లాస్ట్లో ఇక్కడ చూడొచ్చు స్పిన్ టయాన్ని 3 మీద పెట్టుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు 24 మినిట్స్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా సెట్టింగ్ చేసుకుంటేనే ఈ విధంగా మనకు 24 మినిట్స్ అంటే ఎక్కడైతే మనం ఆపేసామో ఆ విధంగా వస్తుందన్నమాట. లేకుంటే మీరు స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్రోగ్రామింగ్ అయితే రన్ అవుతుంది. ఈ విధంగా సెట్ చేసుకుంటే మీకు ఎక్కడైతే మనం ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మాకు కామెంట్ చేయండి. మేము దానికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిషన్ అయితే రన్నింగ్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకొని రన్నింగ్ అయితే అవుతుంది. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు మాకు ఖచ్చితంగా ఇలాంటి మిషన్ అయితే మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. సెమీ ఆటోమేటిక్ కంటే ఇది మనకు రేట్ ఎక్కువ అయితే ఉండొచ్చు కానీ చాలా బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.